ఏది నిజమైన ఆపద అంటే విపదోనైవ విపద సంపదోనైవ సంపద విపద్ విస్మరణం విష్ణోహం సంపత్ నారాయణ స్మృత చెప్పబడుతుంది. అంటే మనం ఎవరైతే నిత్యము భగవదారాధన చేస్తూ ఉంటారో, భగవంతుని ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉంటారో వారు నిజమైనటువంటి సంపన్నులు. అదే ఆధ్యాత్మిక సంపద. అయితే మనం ఎప్పుడైతే భగవంతుని విడిచిపెట్టామో అప్పుడే నిజమైనటువంటి కష్టాలు ప్రారంభమైనటువంటి విపత్ విస్మరణం విష్ణోహం, అదే నిజమైన కష్టం. అంతే తప్పించి సాంసారికమైన కష్టాలు కావు. ఈ సాంసారిక చక్రంలో అలా తిరుగుతుంటాయి, జనమరణ చక్రంలో సుఖాలు కష్టాలు అలా తిరుగుతుంటాయి. ఎప్పుడు ఎవరికి కష్టాలు ఉండవు, ఎప్పుడు అందరికీ ఎప్పుడు సుఖము ఉండదు. హాయిగా ఉన్నామనేసరికి ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. దాని నుంచి మళ్ళీ గట్టెక్కుతూ ఉంటాం, సుఖపడతాం, హాయిగా ఉంటాం, మళ్ళీ ఏవో కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా కలియుగంలో మానవులకి సహజ సిద్ధంగా వచ్చేటువంటివి. వాటి గురించి మర్చిపోవాలి.